తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు చేస్తూ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఎక్కడ కూడా డీలా పడకుండా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో టాప్ హీరోగా ఎదిగాడు ధనుష్. కొన్నాళ్లకు రజనీకాంత్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ధనుష్ ఐశ్వర్య ఇద్దరు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలిపారు. అయితే ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారన్నది మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఈ ఇద్దరు కూడా ఎక్కడ విడాకుల గురించి ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ క్రమంలోనే తమిళ రేడియో జాకీ గాయని సుచిత్ర కార్తిక్ ఇప్పుడు పెద్ద బాంబు పేల్చారు. మరో లేడీతో ధనుష్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని, అందుకే ఐశ్వర్య ధనుష్ నుండి విడిపోయిందంటూ ఒక కామెంట్ చేసింది. ఆ కామెంట్స్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఈ సెన్సేషనల్ బ్యూటీ. 2017లో సుచి లీక్స్ పేరుతో సుచిత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెలబ్రిటీల ఎఫ్ఐఆర్ బయటపెట్టి కాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీని ఊగిపోయేలా చేసింది. తమిళ రేడియో జాకీగా గాయనిగా పాపులర్ అయిన సుచిత్ర కార్తిక్ తమిళ సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. ధనుష్ అసిస్టెంట్స్ తనకు డ్రగ్స్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. ధనుష్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, అలాగే ఆండ్రియా జెరేమియా, త్రిషాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్ ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని, ధనుష్ మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని అనింది. అంతేకాదు ధనుష్ స్వలింగ సంపర్కుడని, అలాగే డ్రగ్స్ వాడతాడని ఆరోపించింది. అయితే ధనుష్ మంచి తండ్రని, కానీ ఐశ్వర్య మాత్రం మంచి తల్లి కాదంటూ చెప్పుకొచ్చింది. మరోసారి తన మాటలతో ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది సుచిత్ర.